అందరికీ నమస్కారం. ఈరోజు 20వ తారీఖు అక్టోబర్ నెల 2025 సంవత్సరం. ఈరోజు కొంతమంది మాజీ సైనికులు అనారోగ్యంలో ఉన్నందున బాపట్ల నుంచి చీరాల వచ్చి వారికి లైఫ్ సర్టిఫికెట్స్ ఇవ్వడంతో పాటు వారి యొక్క సమస్యను పరిష్కరించడం కూడాను ఇక్కడికి రావడం జరిగింది. మరి వారితోనే అడిగి కనుక్కొని వివరాలందరూ తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. మా వారి పేరు నాయక్ జయచంద్ర గారు. ఈయనకి స్పర్శలో యాడ్ అవ్వాలి అంటే మమ్మల్ని మీరు సర్టిఫికెట్లు అవన్నీ జాగ్రత్త చేసుకొని మీరు చూడండి అని అన్నారు. తీసుకొని బ్యాంక్కి వెళ్ళామండి లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వడానికి. వెళ్తే లాస్ట్ ఇయర్ వెళ్తే బ్యాంక్ మేనేజర్ తీసుకున్నారు కానీ ఇంటికి వచ్చిన తర్వాత మాకు ఎటువంటి మెసేజ్ రాలేదు. రాకపోతే ఇక మరి రాలేదు కదా అని మళ్ళీ మీ సేవకి వెళ్ళామండి చీరాల ముస్తాబాద్ సెంటర్లో. ఆ మీ సేవలో కూడా సక్సెస్ అని రాకపోతే ఈయన అనారోగ్య రీత్యా మేము మళ్ళీ బాపట్ల ఏజీ కాలేజీకి వెళ్ళామండి. ఏజీ కాలేజీకి వెళ్తే అక్కడ కూడా చూసి అమ్మ సిక్ కదా ఆయన తేవాకండి, మీరొక్కర్లే రండి రేపు అన్నారండి. మళ్ళీ రేపు అయినా కూడా ఆయన తీసుకొని వచ్చాం. మళ్ళీ రామగోణ ఆటో మాట్లాడుకొని ఆయన తీసుకొని వచ్చి ఇంకా వస్తే అవ్వలేదండి. అక్కడ కూడా స్పర్శలో యాడ్ అవ్వలేదు. ఈయన అవ్వకపోతే మళ్ళీ ఈయన సిక్ ఇచ్చా ఇక ఏజీ కాలేజీ నుంచి ఈయన బాగోక సికింద్రాబాద్ అయిపోయామండి. ఈసీహెచ్ఎస్ మా బాబు సికింద్రాబాద్లో ఉంటాడు. ఈసీహెచ్ఎస్ కార్డు మాకు సికింద్రాబాద్లో ఉంది. సికింద్రాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ బస్ స్టాండ్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర గోల్డెన్ ఫామ్ ఏదో ఉంటుందండి ఈసీహెచ్ఎస్. అక్కడ నుంచి ఆ ఈసీహెచ్ఎస్ రాపించుకుంటే ఇంకా కేర్ హాస్పిటల్కి రాసేవాళ్ళు. ఎవ్రీ ఇయర్ కేర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించేవాళ్ళం మేము. ఈయనకి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ అక్కడ ఈసీహెచ్ఎస్ ఉంటే అక్కడ స్పర్శ ప్రోగ్రామ్ అవుతుందన్నమాట. దాంట్లో మేము ఈయనకి ఇలా లైఫ్ సర్టిఫికేట్ అవ్వలేదు మేడం అంటే ఆ మేడం ట్రై చేసి అమ్మ అయిపోద్ది మీరు ఇంటికి వెళ్ళి చూసుకోండి అంటే ఇంటికి వెళ్తే ఎటువంటి మెసేజ్ రాలేదు. మా బాబుని ఇద్దరం చూసాము రాకపోతే మళ్ళీ వచ్చి మేడం అవ్వలేదు మేడం అంటే సరే అవటం లేదండి కొంతమందికి అని ఐ బాల్ కూడా తీసారు, అది కూడా రాలేదు. అది రాకపోతే మళ్ళీ ఏమన్నారంటే సరే అమ్మ అట్లయితే మాన్యువల్ చేద్దామని కన్వర్ట్ సార్ దగ్గరికి పోయి సైన్ చేపిస్తాం, మీరు ఒక 2-3 days ఏదో చెప్పారు. వచ్చిన తర్వాత అమ్మ సంతకాలు పెట్టాము, మీ అందరికి పంపించామన్నారు. ఒక 10 days చూసినా మాకేమీ రాకపోతే సరే మళ్ళీ మా వారిని తీసుకుని నేను వచ్చాను ఈసీహెచ్ఎస్కి. వచ్చి స్పర్శ ఆఫీస్కి వచ్చి అడిగితే మళ్ళీ మీరు అవ్వలేదమ్మా, సార్ని ఎందుకు తిప్పుతారు, వద్దు సార్ని తీసుకోకుండా రేపు మీరు రండి అన్నారు. సరే రేపు మళ్ళీ వచ్చాను కారులో. వచ్చిన తర్వాత ఆ రోజు బుధవారం ఏదో ఉండదండి ఈసీహెచ్ఎస్ స్పర్శ ప్రోగ్రాము. లేరమ్మ మేడం అక్కడికి వెళ్తారు అన్నారు. ఇక ఆ రోజు తిరిగి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చి అక్కడ చాలా మంది ఆడవాళ్ళు వచ్చి ఏడుస్తూ ఉండేవాళ్ళు. కానీ నేను ఓదార్చేదాన్ని, ఏముండదమ్మా మనం మెంటరీ కదా మనం ఎక్కడికి పోతాయి అని ఆ మేడం చెబుతుంటే ఆ మాటలు నేనే మిగతా ఆడవాళ్ళు చెప్తా ఉండేదాన్ని అన్నమాట. అలాంటి దాన్ని నేను ధైర్యం కోల్పోయి ఇక ఏం చేయాలని మళ్ళీ ఇక్కడికి వచ్చి మా బాబు ఏం చేశాడంటే ఏంటి అవ్వటం లేదని మళ్ళీ చీరాల్లో మీ సేవలో ఒకసారి చేసామండి, స్టేట్ యూనియన్ బ్యాంకులో ఒకసారి చేశాను, ఇంకొక మీ సేవలో చేసామండి, అవ్వలేదు. సరే ఇంకా మా చుట్టాలు ఒకళ్ళు ఉంటే తనతో చెప్పాను అనమాట, అమ్మ మాకేంటి అవ్వటం లేదు ఎలా చేసేవు నువ్వు అని అంటే అక్క ఇలా వరప్రసాద్ సార్ అని ఒక సార్ ఉన్నారు, సార్ నెంబర్ ఇస్తానక్క మీకు అని చెప్పేసి మరి అడ్రస్ కూడా అడ్రస్ అడిగితే పలానా ఎత్తేది అక్క అని చెప్తే ఇక అలాగే ఆటో మాట్లాడుకోవాలి. ఇక వెంటనే మా తోడుకోవడం నెంబర్ ఇచ్చింది 7:30 అట్లా. వెంటనే 9 కల్లా ఫోన్ చేస్తే ఈ నెంబర్ చూడగానే ఎవరమ్మా మీరు అన్నారు. సార్ ఇలాగ మీ నెంబర్ ఇచ్చారండి అని అసలు ఏడుపు వచ్చేస్తుంది నాకు. ఆయన అక్కడ చెప్తే సరే అమ్మ నేను లా చదవడానికి గుంటూరు వెళ్తున్నానమ్మా, బండి మీద ఉన్నాను, మీరు సాయంత్రం 4 గంటలకల్లా రండి అని మళ్ళీ సార్ కూడా అడ్రస్ చెప్పారు. మాకు తెలియదు కదా బాపట్ల ఎలా వెళ్ళాలి, మాది చీరాలండి. అయితే ఇక బాపట్ల వచ్చేసి చిన్నగా అడ్రస్ కనుక్కొని ఆ అబ్బాయి కూడా ఆటో డ్రైవర్ మా అడ్రస్ కనుక్కొని 4 కల్లా మేము వచ్చేసామండి.
వస్తే సార్ వచ్చారు. సార్ వచ్చి కూర్చోండి అమ్మా అన్నారు. మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళారండి. మీ దగ్గర ఏ చిన్న పేపర్ ఉంటేనా నాకు ఇచ్చేయండి అమ్మ అన్నారు. మా చిన్న పేపర్ కూడా సార్కే ఇచ్చాము. ఏముంటాయండి ఆధార్ కార్డు, ఆవిడ పీపీఓ కూడా మా దగ్గర ఏదో ఉంది, కానీ అవన్నీ ఇదైపోయినాయి. చాలా కాలం అయింది కదా, బుక్స్ అన్నీ పాడైపోయినాయి. అయినా కూడా సార్ అలా చూసుకొని ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయిందమ్మా అన్నారు. ఈ మధ్యలో నేను ఎంత ఏడిసానంటే, ఎంతమంది ఓదార్చాను, కానీ నన్ను నేను తమాయించుకోలేకపోయాను అనమాట. ఏంటా మాకు మా ఏమైపోద్దాము పెన్షన్ రాకపోతే, మేమిద్దరం బిడ్డలు ఉండాలండి, అయినా కూడా మాకంటూ ఉండాలి కదా. సరే ఏజీ కాలేజీకి వెళ్ళినప్పుడు, లాస్ట్ టైం ఏజీ కాలేజీకి వెళ్ళినప్పుడు ఒక మేడం దగ్గరికి పంపించారు. ఏజీ కాలేజీ ప్రిన్సిపల్ మేడం. ఆ మేడం అన్నారు, అమ్మా నువ్వు ఆ మేడం చూడగానే ఆడ మనిషిగా నాకు ఏడుపు వచ్చేసింది. ఏడుస్తుంటే ఏడవబాక అమ్మాయి, అక్కడ పోతాయమ్మా మీ డబ్బులు ఓదార్చినా కూడా అక్కడ కూడా లేదు. ఇక సార్ దగ్గరికి రాగానే అలా అయిపోయిందమ్మా అన్నారు. ఇంకా అసలు ఎంత సంతోషం అంటే అలా సంతోషంగా అప్పటి నుంచి మమ్మల్ని మెంబర్షిప్ లో చేర్చుకుని మేము మీటింగులకు వస్తా, మేమందరం అంతా ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయామండి. వచ్చిన జెంట్స్ కానీ, వచ్చిన లేడీస్ కానీ, బాయ్స్ అంట అలాగా ఉంటామండి. వచ్చిన వాళ్ళందరమే చాలా అసలు ఎవ్వరు కూడా ఎక్కడెక్కడ వాళ్ళు కూడా మేము కూర్చొని మాట్లాడుకుంటే సార్ ఇలా చేశారు, సార్ అలా చేశారు అని చెప్పుకుంటా ఉండేవాళ్ళం. అలాగే దేవుడు ఆయనకి ఆ ఈగనిచ్చాడండి, ఆ ధన్యతనిచ్చాడు దేవుడు. అలా మా కోసం ఆ బిడ్డ వాడబడుతున్నాడండి. అలా మాకు మాత్రం జరిగింది మాత్రం చాలా సంతోషకరమైన వార్త. చాలా సంతోషించాము. తర్వాత ఇప్పుడు కూడా సార్ ఫోన్ చేసి నిన్న సాయంత్రం, అమ్మ మీ సార్కి సిక్కుగా ఉన్నారు కదా, ఇక్కడ మక్కున్నారండి చంద్రమణి అక్క కూడా సిక్కుగా ఉంటే మేము వస్తామమ్మా మీ ఇంటికని. అక్క వాళ్ళ ఇల్లండి ఇది, అక్క వాళ్ళ ఇంటికి మేము వచ్చి కూర్చున్నాము. సార్ వచ్చారు. ఇప్పుడు వచ్చి ఒక్క నిమిషంలో ఆధార్ కార్డు ఏమన్నారు ఇచ్చాను. కళ్ళు ఆ ఫోన్లో ఏదో కళ్ళు తీశారు, మాకు మెసేజ్ వచ్చేసింది. ఆధార్ కార్డు వేయగానే మెసేజ్ వచ్చింది, కళ్ళు మెసేజ్ వచ్చింది, పీపీఓ చేశారు, సక్సెస్ఫుల్ అని వచ్చేసింది. ఇంతసేపు కూడా అవ్వలేదండి. ఇప్పుడు నేను మాట్లాడినంత సేపు కూడా అవ్వలేదు, 1 minute సక్సెస్ఫుల్ అని వచ్చిందండి. అట్లాంటి సార్కి మేమెంతో రుణపడి ఉన్నాము. దేవుడు మా కోసం ఆ బిడ్డను వాడబడుతున్నాడు. చాలా థ్యాంక్స్ అండి మీకు. దీపావళి శుభాకాంక్షలు మీకు. థ్యాంక్స్. నమస్తే అండి అందరికీ. నా పేరు చంద్రమణి, వైఫ్ ఆఫ్ పి జయరాజ్ గారు, జేసీఓ, రిటైర్డ్ జేసీఓ. ఐ నో మోర్ నౌ. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే అండి, మా హస్బెండ్ ఉన్నప్పుడు నా శాలరీ చూసి అనేవారు, మా నాకు కూడా రేపు 1 rank 1 pay వస్తుంది, అప్పుడు నీకన్నా ఎక్కువ వస్తుంది, నీకన్నా ఎక్కువ వస్తుంది అనేవారు. నేను అన్నాను, ఈ డబ్బు మంది కదా, ఎవరిది, మీరేంటి నేనేంటి, మీరు అలా అనొద్దు అనేవారు. కానీ ఆయన చాలా బాధపడుతూ ఉండేవారు అనమాట. నా భార్య నాన్న ఏమన్నా ఎక్కువ తక్కువగా చూస్తుందేమో, నాకు ఇంత జీతం వస్తుంది, అతనికి ఏం రాలేదనుకుంటారేమో అనేటువంటి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఆయనకి ఎక్కువైపోయింది. గిల్టీగా ఉండేవారు అనమాట. మీరు ఎప్పుడు గిల్టీగా ఉండద్దు, నా డబ్బు మీ డబ్బే, మన ఇద్దరి డబ్బు అండి, మీరు అసలు అలాగ అనుకోవద్దు అన్నారు. సడన్ గా ఆయన హార్ట్ అటాక్ తో పోయారండి. పోయిన తర్వాత అది రావడం, పెన్షన్ రావడం చాలా లేట్ అయిపోయింది. కొన్ని ఆయన సమంగా ఇవి పేపర్స్ పంపించకపోవడం వల్ల చాలా లేట్ అయిపోయింది. ఎనీహౌ అక్కడ వెనక్కి వచ్చేసి నేను సరే ఆ నెంబర్ తీసుకున్నాను, దాన్ని కొంచెం ఇగ్నోర్ చేశానండి. ఆయన చనిపోయి 28 సంవత్సరాలు అయిపోయింది. ఆ 1 rank 1 pay వస్తుంది, అలాగే వస్తుంది. మన నా ముఖం చూసే వాళ్ళు ఎవరు, ఇంత వయసు అయిపోయింది, 71 years అయిపోయింది నా ఏజీ, ఇప్పుడు ఎవరి దగ్గర పరిగెత్తుకెళ్ళేది, ఎవరు చూసేదని చెప్పి దాన్ని 2 days అలా వచ్చేసాను. మళ్ళీ 5th day ఆ బాబు కనబడి, ఆంటీ ఏమైనా కలుసుకున్నారా అన్నాడు. లేదు బాబు, సారీ 28 సంవత్సరాలు అయిపోయింది బాబు గారు, నన్ను ఎవరిస్తారు అన్నాడు. అంటే లేదా ఆంటీ, నేను చెప్పాను వర్తఫుల్ క్యాండిడేట్, మీకు ఖచ్చితంగా మీ పని జరుగుతుంది, వెళ్ళండి అన్నాడు.
సరేనండి. నేను వన్ ఫైన్ డే పోయి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేశాను. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ సో అండ్ సో, మీరు వరప్రసాద్ గారా అండి అని. అవునమ్మా, ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏం కావాలమ్మా అన్నాడు. ఎక్కడి నుంచి సార్, నేను పలానా దగ్గర ఉన్నానంటే మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్నాను సార్ అన్నాను. అంటేను అయితే ఇవాళ బాగున్నాను, వచ్చేటట్టయితే రండి, నేను ఫ్రీగా ఉన్నాను అన్నాను. వెళ్ళానండి. బాపట్లకి పొద్దున్నే కలిసి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళి లోపలికి వెళ్ళి ఎండి వరప్రసాద్ గారు ఉండేది ఇదేనా అండి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇది బోర్డు ఉంది ఇక్కడ, ఇదేనంటే అక్కడ నా గొంతు విని, అమ్మ చీరాల నుంచి వస్తున్నారా, రండి రండి అయ్యా కూర్చోబెట్టండి, ఆవిడ్ని చీర వేసి కూర్చోబెట్టండి అన్నారు. సరే కూర్చున్నాం. ఆయన ఢిల్లీలో కమెంట్ తీసుకొని తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఆయనకి సన్మానం చేస్తున్నారు మన వాళ్ళు, బాపట్ల యూనియన్ వాళ్ళందరూ చేస్తుంటే, అయ్యో నేను ఒక్కదాన్ని, నాకు ఎంత ఆనందంగా ఉందంటే నా మిలిటరీ వాళ్ళందరినీ నేను కలుసుకున్నానే అనే ఆనందం. నాకు చిన్నప్పటి నుంచి మిలిటరీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళంటే నాకు చాలా ప్రాణం. ఎందుకంటే తన కుటుంబాన్ని, తల్లిదండ్రుల్ని, భార్య బిడ్డల్ని, వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్తలను విస్మరించి దేశం కోసం నాకు ఎండల్లో ఎండి, వర్షంలో తడిచి, చలికి వణికి ప్రాణాన్ని కూడా పణం పెట్టినటువంటి నా సైనికులు, నా అన్నదమ్ములు, నా అన్నదమ్ములు, నా తల్లిదండ్రులు, మా చిన్నాళ్ళు, వీళ్ళందరూ దీనిలో ఉన్నారు. దేవా, నువ్వెంత ధన్యుడు, మళ్ళీ నన్ను ఇక్కడికి నాకు రప్పించాడనేటువంటి ఆనందం అండి నాకు ఇప్పుడు. ఆనందంతో అందరితో ఎంతో సంతోషంగా ఏం చేశాను. అది సరే, ఆయన స్వీట్స్ అవన్నీ ఇచ్చారు. అన్నీ అయిపోయిన తర్వాత నన్ను, అమ్మ మీరు వచ్చారుగా రండి, ఏం కావాలి మీకు అన్నాడు. నిజం చెప్తున్నానండి, నాకు మాత్రం మనసుతో వచ్చాను కాబట్టి అని ఏం చేశాను, వచ్చాను కాబట్టి, ఒక యూనియన్ లో ఉన్నాను కాబట్టి, ఆ యూనియన్ లో ఎవరికి నాకేమీ చేయలేదు కాబట్టి ఈయన దగ్గరికి వస్తే ఏదో దొరుకుతుందేమోలే అన్నట్టు, సార్ ఇది అనుకుంటున్నారండి అన్నాను. అక్కడ ఉన్న వాళ్ళు కూడా అన్నారు, అమ్మా అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందోనమ్మా, ఇంతవరకు ఇది లేదు అన్నాడు. సరేనండి, ఒక రాయేద్దాము అన్నా నేను. సరే పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఏమమ్మా అవన్నీ ఇవ్వండి సార్కి సంబంధించిన అంటే ఆ ఫైల్ తీసుకెళ్ళి ఆయన ముందు పెట్టారు. నేను మాత్రం చూడలేదండి. ఆ టెన్షన్ లో నేను ఏం చేస్తున్నాను నాకే తెలియదు. ఆయన 70 years ఓల్డ్ నుండి. తర్వాత సారే ఆ ఫైల్ ఓపెన్ చేసి అన్ని తనే చూసుకొని, అన్ని తనే తీసుకొని చక్కగా విత్ ఇన్ 15 minutes లోనండి ఆ కాగితాలు ఎక్కడ ఉన్నాయో, ఏమి కాగితాలో కూడా నాకు తెలియవు, అవి తీసేసుకొని కరెక్ట్గా ఇచ్చేసేసి అన్ని ఏం కావాలమ్మా నీకు దీని అంటే 1 lakh 1 pay అంటున్నారు కదండి అన్న. విత్ ఇన్ 20-25 minutes కల్లా, ఇంకా ½ hour కూడా కాలేదండి ఇచ్చేసమ్మా, మనం ఒక ఇది పంపిస్తున్నాం, దాన్ని వాళ్ళు ఏమంటారు వాళ్ళ దగ్గర నుంచి మనకు ఆన్సర్ వస్తుందమ్మా అని చెప్పారు. కానీ ఆన్సర్ వెంటనే వచ్చేసిందండి, అది చూస్తున్నాము అని చెప్పారు. నెక్స్ట్ మంత్ నేను వెళ్ళినప్పుడు దాని ప్రాసెస్ లో ఉంది అని వచ్చింది. 2 months తర్వాత ఏమైంది, ప్రాసెస్ లో ఉంది కదా, ఫిబ్రవరి తర్వాత ప్రతి నెల రిమైండర్ పెట్టారు అనమాట. రిమైండర్ పెట్టిన తర్వాత ఇవన్నీ వస్తున్నాయి. ఒకరోజు మా బాబుకి డెంగ్యూ ఫీవర్ వచ్చిందండి. నేను దానిలో సతమతం అయిపోతున్నాను. అప్పటికి నేను ఇది పెట్టి సార్ పెట్టి 7 months అయిపోయింది అనమాట. ఓన్లీ జస్ట్ 7 months. ఎప్పుడు వరకు నేను స్టాండ్ చేయండి, 28 years అండి నేను దాని గురించి ఫైట్ చేస్తాను. 28 years ఫైట్ చేయలేదు, ఎవరు నా మొత్తం చూసుకున్నాడు లేరు, కేవలం రెడ్డి వరప్రసాద్ గారే చేశారు. ఆయన అప్పుడు ఏమైంది, నాకు మా బాబుకి డెంగ్యూ అనిపోయేసరికి కాలు చేతులు ఆడలేదండి. నాకు చాలా భయంగా ఉంది. అతను నా మేనల్లుడు, నా పెద్ద మేనల్లుడు అనమాట. సరేనని చెప్పి నాకు బిడ్డలు లేరండి, హస్బెండ్ లేరు, పిల్లలు లేరు, ఎవ్వరూ లేరండి నాకు. నేను ఒంటరిగా ఇలా బ్రతుకుతున్నాను నేను ఆ బ్రతుకు. కానీ తర్వాత ఏమైంది, నాన్న ఏదో మెసేజ్ అత్తమ్మా మీకు 1 lakh వచ్చింది అత్తమ్మా అన్నాడు. 1 lakh ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ పలానా దగ్గర నుంచి వచ్చింది అత్తమ్మా అని. అబ్బా దేవా, నువ్వెంత గొప్పవాడివి నాయన, ఈ సమయంలో డెంగ్యూ అన్నారు, చాలా సీరియస్ గా ఉంది డెంగ్యూ. అక్కడ ఏమైపోతాడో బిడ్డ, బ్లడ్ సెల్స్ అన్ని పడిపోతున్నాయి,
40కి వచ్చి 40,000కి వచ్చేసాయి. నేను ఏం చేసేది, ఎక్కడ తీసుకెళ్లేది అని చెప్పి చేసేటప్పుడు ఆ డబ్బులు నువ్వెంత గొప్ప దేవుడు నాయన అని చెప్పి ఆ బాధలో మేము వెంటనే రెడ్డి ప్రసాద్ సార్కి నేను ఫోన్ చేసి, సార్ ఇలాగ వచ్చింది కానీ నా బిడ్డకి ఇలా బాగాలేదు, మీతో మళ్ళీ మాట్లాడతాను సార్, థ్యాంక్ యూ సో మచ్ అనుకున్నాను. 28 సంవత్సరాలు రానిది 9 నెలల్లో నాకు ఇది ఈ 1 ర్యాంక్ 1 పే తెప్పించారు. అంతేకాదండి, మేము అక్కడికి వెళ్ళగానే అందరు ఫస్ట్ నన్ను మీట్ అయ్యేది ఎవరు, సార్ యొక్క కుమారుడు, తర్వాత వాళ్ళ మిస్సెస్. ఆంటీ బాగున్నారా, నాకండి స్పైనల్ ప్రాబ్లం ఉందండి, నేను పడ్డాను, వెన్నెముక ఇరిగింది, చాలా ప్రాబ్లం ఉన్నారు నాకు. నా ఫ్రెండ్స్ ఒకసారి పద్మ, నా హెప్సిబా, వాళ్ళిద్దరు నన్ను ఆటోలో తీసుకొని వచ్చేవారండి. ప్రతి 2nd సాటర్డే తీసుకొచ్చి కూర్చోబెట్టి అక్కడ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళేవాళ్ళు. తర్వాత ఏమైంది, ఇలాగా వాళ్ళు చక్కగా ఆమె వచ్చి పలకరించేది, ఆంటీ ఎలాగున్నారు, ఏంటి కాళ్ళు ఎలా ఉన్నాయి ఆంటీ, బాగున్నారు, రండి రండి ఆంటీ, ఏం తాగుతారు చెప్పండి, తాగిపోండి ఇక్కడ అని చెప్పేవాళ్ళు. బాబు వచ్చి, ఆంటీ వందనాలు, హవారీ ఆంటీ, హవారీ హవీజ్ యువర్ హెల్త్ అని అడిగేవాడు నాయన. అందరు కలిసి వచ్చి నన్ను కూర్చోబెట్టేవాళ్ళు. చక్కగా మేమందరం ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం, ఒక్క తల్లి బిడ్డల్లాగా ఉండేవాళ్ళం అండి. అక్కడ కాళీషా సార్ ఒకడు, ఇంకా మిగతా వాళ్ళ సభ్యులందరూ చాలా బాగా మమ్మల్ని, చాలా ఆడవాళ్ళంటే ముఖ్యంగా మమ్మల్ని ముందు ఫ్రంట్ లో కూర్చోబెట్టేవాళ్ళండి. లేడీస్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అని మమ్మల్ని ముందు కూర్చోబెట్టి మాకేం కావాలో అవన్నీ మాకు ముందు చూసి మమ్మల్ని పంపించిన తర్వాత ఈ మగవాళ్ళందరూ మిగతా పనులు చేసుకునేవాళ్ళు. అంత జాగ్రత్త. 3 నెలల క్రితం ఏం చేశానంటే లైఫ్ సర్టిఫికెట్ ఆఫీస్కి వెళ్ళి మేము అందరం తీసుకునేవాళ్ళం అండి. ఈ నెల పోయిన నెల 3 నెలల ముందు ఏమైంది, నేను పడిపోయానండి. కాలుకు 2 దెబ్బలు తగిలాయి, ఆల్రెడీ స్పైనల్ ప్రాబ్లం లో ఉన్నాను, కాలు 2 పడిపోయి ఇలా ఉంది, అక్కకి బాగలేదని చెప్పి చెప్పి పద్మ చెప్పబోయేసరికి ఒక రాత్రి ఒక సడన్ గా ఒక రాత్రి పద్మ వచ్చి మాట్లాడినాక, సార్ వాళ్ళు వస్తున్నాను, ఏంటి నాకు ఏం బాగలేదే, సార్ వాళ్ళు వస్తే వాళ్ళతో ఏం మాట్లాడేది అన్నాను. లోపలికి వచ్చి కూర్చున్నారు. అమ్మా ఎట్లుంది, మీకు ఎలా ఉన్నారు, మీ ఆరోగ్యం, ఒక్క ఫోన్ చేస్తే మేము వచ్చేవాళ్ళం కదమ్మా, నిమిషంలో నేను ఆదుకున్నాను. ఈసీహెచ్ఎస్ కూడా నీకు ఉంది కదమ్మా, నీకు మేము ఉన్నాం కదా, మీరు ఎందుకు ఇంత బాధపడుతున్నారని వంశీ సార్ అప్పుడు వీళ్ళందరూ ఫ్యామిలీస్ తో వచ్చారండి. రెడ్డి ప్రసాద్ గారు వాళ్ళ మిస్సెస్, వంశీ సారు వాళ్ళ మిస్సెస్, కాళీషా గారు కొంచెం పెద్ద ఆయన అండి. రాత్రిపూట ఆయన ప్రయాణం చేయలేక, నేను రాలేకపోతున్నాను, నువ్వేమనుకోవద్దు, నేను నీ గురించి అల్లాహ్ని ప్రార్థన చేస్తూనే ఉన్నాను అని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇంత మాట అన్నారు, నాకు చాలా సంతోషం అన్నాను. కానీ అండి వీళ్ళు వచ్చారు కానీ నేను నిజంగా నమ్మలేదండి, ఇది నిజమా కళ. వాళ్ళు అర్ధరాత్రి పూట నా ఇంటికి రావడం లేదు, రాత్రిపూట నన్ను పరామర్శించడానికి అని అనుకున్నాను. కానీ నేను నిజంగా వాళ్ళకి నేను ఎంతో ధన్యవాదాలు తెలియజెప్తున్నానండి. వాళ్ళకి దేవుడు వాళ్ళని అన్ని విషయాల్లో మాలాంటి అనాథమైనటువంటి నాలాంటి విడోస్ ని ఎంతో మందిని వాళ్ళు ఆదుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఇంటింటికి వచ్చి వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఈ రోజు నేను మాట్లాడడానికి కారణం ఏంటంటే, అమ్మా నువ్వు రాలేవు కాబట్టి మేము వచ్చి నీకు లైఫ్ సర్టిఫికేట్ ఇంటి దగ్గర ఇచ్చేద్దామమ్మా అన్నాడు. నా ఆనందం ఇంక చెప్పలేనిది కాదండి. నా పక్కన నా హెఫ్సీకి ఇస్తున్నానంటే మా అన్నయ్యకి బాగాలేకపోవడం వల్ల హెఫ్సీ చక్క పక్క నుండి అన్ని అన్నయ్యకి తీసుకొని వచ్చింది. నా పద్మ నాకు తోడుగా వచ్చింది. మేమందరం కలిసి మా ఇద్దరికి లైఫ్ సర్టిఫికేట్ మా ముగ్గురికి ఇచ్చారు. ఇమ్మీడియట్ గా రావడం, ఇంకేం మాట్లాడలేదు. తక్కువ మంది సెల్ ఫోన్ తీశారు, ఆధార్ కార్డు ఇవ్వమన్నారు, ఆధార్ కార్డు చూసేసారు, కళ్ళు ఇచ్చేసారు, ఫోటో తీసేసారు, దాన్ని అయిపోయింది. అమ్మా సక్సెస్ఫుల్ అని వచ్చేసింది. నా దగ్గరకు వచ్చారు, అమ్మా మీ ఆధార్ కార్డు నెంబర్ కూడా చెప్పలేదండి బాబు, ఆయన కాదు నెంబర్ తీసుకొని. నిజం అంత దీంట్లో ఉంటానండి. నేను చాలా బాధగా ఉన్నా, నేను కాళ్ళు నొప్పులతోటి, దీనిలో తిమ్మిరితోటి. సరేనండి, ఈ తిమ్మిరితో నిలబడలేను, కొంచెం కూర్చోలేనండి, నా పరిస్థితి అది. అలాంటి నా బాబు తీసుకొని గబగబా ఆ నెంబర్ తీసుకొని కూర్చోమ్మ, కళ్ళు ఒకసారి ఆపితే అంతే సక్సెస్ఫుల్ అని ఇది వచ్చేసింది. ఎంత దేవుడు ఎంత అద్భుత కార్యం చేశారు. ఇటువంటి బంగారు తండ్రిని మాకు ఇచ్చినందుకు దేవుడు తండ్రి కాదండి, నా కుమారుడు.
నాకు ఈ వయసులో ఇటువంటి కుమారుడు ఉండాల్సింది దేవుడు నాకు ఇచ్చాడండి. మా విడోస్ విషయంలో ఎంతో అప్యాయతతో పలకరించి సమస్తం నిమిషాల మీద చేసి పంపించే వ్యక్తి ఈ రోజు నా ఇంటికి వచ్చి నువ్వు నడవలేవమ్మా, నువ్వెంతో బాధపడుతున్నావు, నిన్ను చూశాను కాబట్టి నేను వచ్చి నీకు లైఫ్ సర్టిఫికేట్ ఇస్తానని చెప్పి ఆ మాట నెరవేర్చుకొని ఈ రోజు ఈ దీపావళి పర్వదినంలో చక్కగా వచ్చి నా ఇంటికి వచ్చి నా హెఫ్సీ, నా పద్మ, మా అన్నయ్య మమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టి మా యొక్క అవసరతలు తీర్చారు. ఎంతో నాకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాను ఆయనకి. ఇలా ఆయన ఎప్పుడు సదాకాలం మా లాంటి వాళ్ళని ఆదుకొని ఈ యొక్క దీన్ని ఎంతో గొప్ప చేయాలని దేవుడు 30 60 100 ఆయన ఆశీర్వదించాలని ఆయన్ని ఆయన కుటుంబాన్ని ఎప్పుడు తోడు నీడగా ఉండి నడిపించాలని. హ్యాపీ దీపావళి ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్. హలో, నమస్తేనండి అందరికి. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది, నేను ప్రత్యేకంగా వీళ్ళు చెప్పినవి వాళ్ళకు జరిగిన అనుభవాలు చెప్పారు. నేను చీరాల్లో నివసిస్తానండి. ఇక్కడ అసోసియేషన్లో సభ్యురాలుగా ఉన్నాను. తర్వాత ఒకరోజు మా చంద్రమణి సిస్టర్ ఉంది, బాపట్ల అసోసియేషన్ ఉంది, అక్కడ చేరదాము, ఇక్కడ మనకి సరైన గైడ్ లైన్స్ ఎవరు ఇవ్వటం లేదు అంటే ఒకసారి చూడటానికి అసోసియేషన్కి వెళ్ళానండి. అక్కడ ప్రెసిడెంట్ గారు రెడ్డి వరప్రసాద్ సార్, ఆయనతో కాంటాక్ట్ అయ్యి, సార్ ఇలా మేము చీరాల్లో ఉంటున్నాము, అసోసియేషన్లో సభ్యులుగా కంటిన్యూ అవుతున్నాము, మరి ఇక్కడ సభ్యులుగా చేరమంటారా వద్దా, మాకు సలహా ఇవ్వండి అంటే, ఎందుకమ్మా ఇన్ని చోట్లకి, ఎక్కడున్నా ఆర్మీ పర్సన్, ఎక్స్ సర్వీస్ మెన్ అనే ట్యాగ్ ఉంటే చాలమ్మా, మీకు ఎలాంటి సహాయం కావాలన్నా ఎలాంటి న్యాయం కావాలన్నా నేను ఎక్కడి నుంచైనా మీకు సేవలు అందిస్తానమ్మా అన్నారు. అంటే అక్కడే ఆయన సహృదయతను మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత నేను చాలా విషయాలు అక్కడ సభ్యత్వం కోరి చేరాను. చేరింది ఎందుకయ్యా అంటే, ప్రతి అసోసియేషను ఈ విధంగా మాత్రం ఉండదండి. ఎందుకు ఈ మాట అన్నానంటే, ఆయన రెడ్డి వరప్రసాద్ సారు తన కుటుంబ వ్యవహారాల్ని సమర్థవంతంగా చూసుకుంటూ, ఆ తర్వాత ఈ అసోసియేషన్ సభ్యుల్లో ఆడవాళ్లకైనా మగవాళ్లకైనా ఎటువంటి సహాయం, ఒక సభ్యులే కాదండి, ఇందాక చెప్పాను కదా, ఆర్మీ పర్సన్ అనగానే, ఎక్స్ సర్వీస్ అనగానే ఆ ట్యాగ్ ఒకటి చూస్తే ఏ ప్రాంతం వాళ్ళైనా, ఏ జిల్లా వాళ్ళైనా, స్టేట్ వాళ్ళైనా ఆయన ఎటువంటి సహాయం కోరినా ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇమ్మీడియట్ గా వాళ్ళకి సహాయం వెంటనే చేస్తారు, విత్ ఇన్ 5 minutes అన్నట్టుగా చేస్తారు. ఆయన సహాయం చేయటం అనేది, ఆడవాళ్ళకి చేయటం అనేది నేను పెద్ద ఇదిగా అనుకోను. ఎందుకంటే ఎవరైనా లేడీస్ అయ్యో వాళ్ళకి ఏమీ తెలీదు, మనం వెంట ఉండి సర్వీస్ చేయాలి అనుకుంటారు. కానీ నేను అక్కడ అసోసియేషన్ లో చేరి నేను కళ్ళతో చూసి చాలా ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే, ఆడవాళ్ళంటే సభ్యత్వం ఉన్నా లేకపోయినా వాళ్ళకేం తెలియదు కాబట్టి మనం చేయాలి, సర్వీస్ చేస్తాం అంటారు. కానీ చాలా మంది మగవాళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళు పెన్షన్ కి కాగితాలు కూడా రెడీ అవ్వకుండా, పెన్షన్ లేక వాళ్ళ ఇంటికి వచ్చేసి ఇంట్లో ఆస్తులు అమ్ముకుని, ఈసీహెచ్ఎస్ కార్డు లేక, పెన్షన్ లేక చాలా అవస్థలు పడుతుంటే ఒకరోజు ఆ భార్యాభర్త వచ్చి అడిగితే సరేనమ్మా చూద్దాము అన్నారు. కానీ ఆడవాళ్ళకి సహాయం చేసే మనిషి సరే పగలపొడి చేస్తున్నారులేండి, ఉంది అని అనుకుంటాం. కానీ మగవాళ్ళకి కూడా రికార్డు వరకు ఫోన్లు చేసి ఇమీడియట్ గా వాళ్ళకి పెన్షన్ వచ్చే విధానం చూసి వాళ్ళకి పెన్షన్ చేరినగానే వెంటనే ఈసీహెచ్ఎస్ కార్డు, ఇదిగాక మగవాళ్ళు ఏమండి మేము సిక్ అయ్యాం, బలానా ప్రాంతంలో ఉన్నాం, మాకు 10 లక్షలు ఖర్చు అయిందండి, 5 లక్షలు ఖర్చు అయిందండి, మేము పెట్టుకోలేమండి, మాకు ఈసీహెచ్ఎస్ కార్డులు లేవండి, ఏం చేయాలో తెలియటం లేదండి అంటే వెంటనే వాళ్ళ సర్వీస్ డీటెయిల్స్ తీసుకుని వాళ్ళు లైన్ లోనే ఉంటున్నారు. సార్ చెప్పేటటువంటి ఒక మాట చెప్తే ఇప్పటికి కూడా నా ఒళ్ళు గగురు పడుస్తుంది. ఏమండి మీరు చెప్పులు వేసుకోవక్కర్లేదు, బయటికి రావక్కర్లేదు, మీ ఇంట్లో మీరు హాయిగా రిలాక్స్డ్ గా ఉండండి, మీకు వెంటనే అక్కడికి మీ సేవలు అందుతాయి అని చెప్పి అలా మగవాళ్ళని కూడా కూర్చోబెట్టి, అది అట్లా మిడ్ నైట్ ఫోన్ చేసినా కూడా చెప్తున్నాను కదా, డే టైం చేయడం అనేది ఓకే, కానీ మిడ్ నైట్ అసలు ఒకవేళ ఒక టైం అనేది లేదు. ఆయనకున్న కుటుంబ వ్యవహారాలను సరిగ్గా చూసుకోవటమే కాకుండా ఈ సభ్యుల అవసరాలని, ఆవశ్యకతని గమనించుకుని ఎవరికి ఏం కావాలి, ఎవరితో కాంటాక్ట్ అయితే వీళ్ళకున్న సమస్య వెంటనే తీరుతుంది అని ఇమ్మీడియట్ గా స్ట్రైక్ అవటం అనేది భగవంతుడు ఇచ్చిన వరం ఆయనకైనా, ఆయన ద్వారా మాకు
ఆయన ప్రతి ఒక్కరికి ఇదేనండి చెప్పడం, మీరు అసలు గడప దాటి బయటికి రావద్దు, మీరు హాయిగా ఇంట్లో రిలాక్స్డ్ గా ఉండండి, ఇదిగో మీకు ఈసీహెచ్ఎస్ కార్డ్ రెడీ అయింది, మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి, మీకు అక్కడ మీకు ఎటువంటి పైసా ఖర్చు లేకుండా మీకు ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పి ఎవరిని కష్టపెట్టకుండా, కష్టం అనేది ఎదుటి వాళ్ళకి తెలియకుండా ఆయన సేవ చేయడం అనేది ఇట్ ఈస్ గాడ్స్ గిఫ్ట్. అది మాత్రం మనం ఎప్పటికీ ఎవరిని కూడా ఆ చేసిన మేల్ని మర్చిపోలేము. అలాంటి సహృదయత భగవంతుడు ఆయనకి ఇచ్చినందుకు ఆయన్ని, ఆయన కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా సంతోషంగా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో చూడాలని మా కోరిక. అట్లాగే మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు చెప్తున్నాను. హ్యాపీ దీపావళి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ కూర్చున్నటువంటి వారు మాజీ సైనికుల కుటుంబాలు. మరి ఒక సహోదరికి స్పైనల్ కార్డ్ ఇంజరీ అయిపోయి తను సరిగా లేచి కూర్చోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఒక సహోదరులు మరి మాజీ సైనికులు, ఆయన కూడా అనారోగ్య పరిస్థితుల్లో ఉంటూ అనేకమైన ఇబ్బందులు పడుతున్న సమయంలో వారు మాకు ఫోన్ చేసి చెప్పినటువంటి విధంగా మేము వారి గృహాలకు వచ్చి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, వారి పెన్షన్లు ఎక్కడ ఆగకుండా వారికి ఇక్కడే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఈ సమయంలో రాష్ట్ర లీగ్ అధ్యక్షునిగా మరియు స్టేట్ కరెస్పాండెంట్ రిపోర్టర్ ఛానల్గా ఆంధ్రప్రదేశ్ నేను రెడ్డి శ్రీనివాస వరప్రసాద్ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఈ తరుణంలో మీ అందరికీ నాతో పనిచేసినటువంటి కెమెరామ్యాన్ రెడ్డి ప్రశాంత్ కుమార్ కూడా పరిచయం చేద్దామని నేను ఆయన పిలుస్తున్నాను. ప్రశాంత్, ఈ బాబు పేరు రెడ్డి ప్రశాంత్ కుమార్. ఇతను మన రిపోర్టర్ టీవీ ఛానల్లో నాతో పాటు కెమెరామ్యాన్ గా పనిచేస్తున్నారు. మేమిద్దరము కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ సైనికుల సమస్యలను పరిష్కరించడంలో, సివిల్ సమస్యలను కూడాను వాళ్ళ దగ్గరికి వెళ్లి వివరాలన్నీ తీసుకొని వాటిని సంబంధిత అధికారులకు చేరవేసి ఈ రిపోర్టర్ టీవీ ఛానల్ ద్వారా సంబంధిత బాధితులకు వారి యొక్క సమస్యలను సంబంధిత అధికారులకు చేరవేసి వారికి న్యాయం చేయడంలో రిపోర్టర్ టీవీ కృషి చేస్తున్నటువంటి విషయం ఈ దీపావళి శుభపర్వదినాన ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియచేయటమైంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి త్రిదళ మాజీ సైనికులు, వారి కుటుంబస్తులు ఎవరైనా సరే మీ సమస్యలు మాకు తెలియచేసిన యెడల వారి దగ్గరకు వచ్చి వారి వివరాలన్నీ సేకరించి ఈ రిపోర్టర్ టీవీ ఛానల్ ద్వారా ఉన్నతాధికారులకు తెలియచేసి వారి హక్కులను కాపాడటంలో, వారికి న్యాయం అందేలా చేయటంలో మాజీ సైనికుడైనటువంటి రెడ్డి వరప్రసాద్ అని నేను మీకు తోడుగా కృషి చేస్తానని ఈ శుభ సందర్భాన మీ అందరికీ తెలియచేస్తూ, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడాను దీపావళి శుభపర్వదినాన మీ అందరికీ మా హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు. ధన్యవాదాలు.